ఒక అడవిలో కొన్ని జంతువులు, పక్షులు ఉండేవి. అక్కడ ఒక చెరువులో కొంగ చేపలు పట్టుకుని తినేది. ఎవరైనా అడిగితే కాదనకుండా ఇచ్చేది. అందరితో స్నేహంగా ఉండేది కొంగ. పక్షులు, జంతువులు అన్నీ కొంగను మెచ్చుకునేవి. ఒక నక్క మాత్రం పైకి స్నేహంగా నటిస్తూ, లోపల కొంగపై అసూయతో. మరుసటి రోజు నక్క చెరకులో వంటకాలు తయారుచేసి, వెడల్పాటి పాత్రల్లో పోసి కొంగ కోసం ఎదురు చూస్తోంది. కొంగ వస్తే ఆహారం చూపించి తినమంటుంది. కాని కొంగ తినలేకపోతుంది. నక్క తినడం ప్రారంభించి, హేళనగా ఇలా తినాలి అంటూ అన్నీ తినేసింది. కొంగ తినలేక కోణంలో నిలబడింది. నక్క తినడం ప్రారంభించి, హేళనగా ఇలా తినాలి అంటూ అన్నీ తినేసింది. కొంగ తినలేక కోణంలో నిలబడింది. కొన్ని రోజుల తర్వాత కొంగ నక్కను తన ఇంటికి విందుకు పిలుస్తుంది. పొడవాటి పాత్రలో పాయసం పోసి, తానే తాగుతూ నక్క తినలేకపోయి సిగ్గుపడుతుంది. కొంగ హేళనగా నవ్వుతూ, బుద్ధి చెప్పినట్టు భావిస్తుంది నక్క. ఈ కథలో నీతి: ఎదుటివారిని మోసం చేయాలనుకుంటే వారు కూడా మోసపోతారు.